యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 6వ అధ్యాయం 10వ వచనం. విందురని నేను ఎవరితో మాట్లాడేదనో, ఎవనికి సాక్ష్యం ఇచ్చేదనో, వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయేది. ఇదిగో, వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. చూసారా? అందుకే యేసు ప్రభు ప్రసంగం అయిన తర్వాత ఒక మాట అనేవాడు. తెలుసండి ఏమనేవాడు? వినుటకు చెవులు గలవాడు వినుగాక. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెవులు లేవా? కానీ వినాలి. ఇవాళ దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, ఇవాళ వాక్యం ద్వారా ఏ ఆదరణ నాకు దొరుకుతుందో, ఏ వాగ్దానం నాకు దొరుకుతుందో, ఏ హెచ్చరిక నాకు దొరుకుతుందో, ఏ గద్దింపు నాకు దొరుకుతుందో, ఏ దిద్దుబాటు నేను చేసుకోగలను అన్న ఆశతో మనం వాక్యం విన్నప్పుడు గొప్ప దీవెన పొందుతాం. లేకపోతే అది సంతోషంగా వినలేరంట. నిద్రపోత నిర్లక్ష్యంగా వాక్యం వింటారు. సిద్ధపరచుకోకపోతే, హృదయం సిద్ధంగా ఉన్నప్పుడు వాక్యం వింటున్నప్పుడు తాము మర్చిపోతారు. మీకు అందరికీ చెవులు ఉన్నాయా? ఉన్నాయండి. కొంతమందికి పావు చెవులు ఉంటాయంట. అసలు మీరు ఎప్పుడన్నా పావు చెవులు చూసారా? చిన్న రంధ్రం ఉంటుంది అంతే. చెవులు మనకలాగా పైకి ఉండవు, ఏరుగు చెవుల్లో అవి ఎంత ఉండవు. ఏమంటే చిన్న రంధ్రం ఉంటుంది అంతే. అది ఎక్కడున్నాయో కూడా కనపడవు. కానీ మీకు తెలుసా, పావు చెవులు చాలా సున్నితమైన శబ్దాన్ని లాక్కుంటాయి. వెరీ సెన్సిటివ్. ఎక్కడో నాగస్వరం వాయిస్తుంటే అది ఎక్కడో పుట్టలో అడుగున్నది డ్రర్రు బయటకు వచ్చేస్తాం. కానీ కొన్ని పాములంట ఈ నాగస్వరానికి అలవాటు పడిపోయి నేను వినను అనుకుంటుందంట అంతే. ఇంకా వాడు బొగ్గల నొప్పి పుట్టేదాకా వాయించిన అని ఎంతసేపు వాయించిన అది వినను అని మొంటికి ఎత్తిందంటే అది పొట్టలో నుంచి బయటికి రానే రాదంట. ఈ రోజున కొంతమంది దేవుని బిడ్డలు అనబడేవారు దేవుని వాక్యం వినటానికి అలాగే ఉంటారు. ఇంక ప్రసంగం మారబెట్టాడా? ఆ పక్కింటి వాళ్ళ గురించి చెప్పినప్పుడు, ఎదురింటి వాళ్ళ గురించి చెప్పినప్పుడు, ఆడవాళ్ళ గురించి చెప్తున్నప్పుడు మగవాళ్ళ గురించి చెప్తున్నాడు ఆడవాళ్ళు భలే ఇంట్రెస్ట్గా వింటారు. నీ గురించి వచ్చిందనుకో లేచి వెళ్ళిపోతారు. ధైర్యం ఉంటే లేచి వెళ్ళిపోతారు. ఇలా సందులేని స్థలం అయితే అని బైబిల్ తీసుకొని పెద్ద భక్తుల్లాగా తిప్పుతా ఉంటాడు పేసి. లేకపోతే అది ఉందిగా సెల్ ఫోను. ఏముంది? సెల్ ఫోన్ తీసుకొని ఎస్ఎంఎస్లు పంపుకుంటూ కూర్చుంటాడు. దయచేసి మీ సెల్ ఫోన్లు ఏరోప్లైన్లు ఎక్కిన వెంటనే వాళ్ళు ఏం చెప్తారు తెలుసండి? మీ సెల్ ఫోన్లన్నీ ఆపు చేయండి అంటాడు. చర్చికి వచ్చినప్పుడు కూడా దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు సెల్ ఫోన్లు ఏం చేయాలండి? ఆపు చేయాలి. ఏమనుకోకపోతే మీకు ఎంతమందికి సెల్ ఫోన్లు ఉన్నాయో చూపిస్తారా? మీ సెల్ ఫోన్ పరిశుద్ధపరచబడిందా? మార్మన్స్ పొందిందా మీ సెల్ ఫోను? ఏమండి? బాప్తిస్మం ఇచ్చిపించారా మీ సెల్ ఫోన్కి? ఈరోజు ఇంటికి వెళ్ళినంటే ముందు మీ సెల్ ఫోన్కి బుద్ధి చెప్పండి. అందులో ఏమైనా సినిమా పాటలు, అనవసరమైన అమ్మాయిల ఫోటోలు లేక అబ్బాయిల ఫోటోలు, అర్ధనగ్నమైన ఫోటోలు, పనికిమాలిన మ్యూజిక్, పాప సంబంధమైన కార్యాలు మీ ఫోన్లో ఉంటే వెంటనే వాటిని ఏం చేయాలి? ఎరాస్ చేసేయాలి, డిలీట్ కొట్టేయాలి. దేవుని పాటలు ఉండాలి మీ సెల్ ఫోన్లో. దేవుని వాక్యాలు ఉండాలి మీ సెల్ ఫోన్లో. మీరు ఓపెన్ చేసినప్పుడు దేవుని సంబంధమైన విషయాల కోసమే వాడాలి, కానీ సైతాను కార్యాలకు మన సెల్ ఫోన్ వాడకూడదు. సెల్ ఫోన్స్ కంటే బైబిల్సే ఎక్కువ నేను నమ్ముతున్నాను. మరి మీ బైబిల్ చూపిస్తారా? తెరిచి చూపించాలి. ఓకే. దివ్య గ్రంథము ఎచటనైనా చదివిన సహాయం దొరుకును. కష్టములు వచ్చినా దుఃఖములు కలిగినా విడువకుండా చదువుడి దివ్య గ్రంథం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తప్పకుండా తెరిచి చూడండి. బైబిల్ లేకపోతే చెప్పేటప్పుడు వినండి, చదివేటప్పుడు వినండి. దావీదు అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదుగా సిక్లగు మీద పడి
కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అలుపులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయుండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా అంత బిగ్గరగా ఏడ్చిరి. ఇక్కడ ఒక సంభవం ఉంది. దావీదు రాజు అవుతాడు అని సమూయేలు ప్రవక్త నూనెతో అభిషేకించాడు. కానీ వెంటనే ఆయన రెండో రోజే రాజు అవ్వలేదు. అవుతావు అని చెప్పాడే కానీ అవ్వలేదు. ఒక సందర్భం దొరికింది. గొలియాతును ఓడించిన వానికి నా రాజ్యంలో సగం ఇస్తాను, నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానన్నాడు సౌలు. ఒకవేళ ఇలాగే కాబోలు నేను రాజు అవుతాను అనుకున్నాడు. గొలియాతును చంపాడు. సౌలు తన కూతురునిచ్చి పెళ్లి చేశాడు. కానీ సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడంట. కూతురునిచ్చి పెళ్లి చేసిన తర్వాత కూడా చంపడానికి చూస్తున్నాడు. దావీదు తప్పించుకొని తిరుగుతున్నాడు. ఒక్క నిమిషంలో గొల్లియాతును చంపిన దావీదు సౌలును చంపగలడు, బలముంది. కానీ దావీదు పోరాడి ఏదో పోటీపడి ఏదో తొందరపడి సంపాదించుకుందాం, కత్తితో సాధిద్దాం అనే మనిషి కాదు. నా దేవుడు నాకు కావలసింది తన సమయం అందిస్తాడు అన్న నమ్మిక కలిగిన వాడు. అంతేకాక సౌలు దేవుడి చేత అభిషేకించబడ్డవాడు. కాబట్టి ఎన్నోసార్లు దావీదు చేతులకు చిక్కినా సరే సౌలుకు దావీదు హాని చేయలేదు. అలా గుహల్లో తిరుగుతూ ఓ చోటకు వెళ్తే అప్పులు చేసుకున్నవారు, అసమాధానంగా ఉన్నవారు ఆయన యుద్ధకు కూడి రాగా అతడు వారికి అధిపతి అయ్యాడంట. నువ్వు రాజ్యానికి రాజు అవుతావంటే ఈయన ఎవరికి రాజు అయ్యాడంట? అప్పులు చేసుకున్నోళ్ళు, అసమాధానంగా ఉన్నోళ్ళకి రాజు అయ్యాడు. అప్పుల్లో ఉన్నోళ్ళకి రాజు అయితే రాజుకి ఏముంటుంది చెప్పండి? అప్పే. సమాధానం లేని వాళ్ళ మీద రాజుగా ఉండాలంటే వాడికి ఏమైనా సమాధానం ఉంటుందా? కానీ వారికి విశ్వాసం నేర్పిస్తున్నాడు, వారికి పోరాటం నేర్పిస్తున్నాడు. వారు ఒక ఊరికి వెళ్ళి యుద్ధం చేసి శత్రువును జయించి తిరిగి వచ్చారు. ఒక క్యాంప్కి లాగా వేసుకుంటున్నారు అక్కడక్కడ. తిరిగి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక సంభవం జరిగింది. బైబిల్ చదివే వాళ్ళైతే తెలుస్తుంది ఈ సంభవం అంతా, ఎప్పుడన్నా చదువుంటే వినుంటే. అక్కడ ఒక క్యాంప్ ఉంది. వీళ్ళు మగవాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళి వచ్చేటప్పటికి అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, శత్రువు వచ్చి ఆ గుడారాల్లో ఉన్న స్త్రీలను, పిల్లల్ని, మేకల్ని, గొర్రెల్ని, ఆస్తుల్ని అన్నీ తీసుకెళ్ళిపోయి ఆ గుడారాలన్నీ కాల్చేశారు. యుద్ధం నుంచి అలసిపోయి ఇంటికి వచ్చినోడు మామూలుగా పొద్దున్న ఆఫీసుకు పోయి ఇంటికి వచ్చిన వెంటనే తలుపు తట్టి ఎవరు రావాలని ఎదురు చూస్తాడండి పురుషుడు? భార్య రావాలని. ఒకవేళ చిన్నపిల్లలు ఉంటే పిల్లల్ని ఎత్తుకోవాలని ఎంతో ఆతృతతో భార్య కాఫీ ఇస్తుందని, సహాయం చేస్తుందని ఆశతో వచ్చేటప్పటికి ఇల్లు కాలిపోయి ఉంటే, ఇంట్లో ఉన్నదంతా బూడిదైపోయి ఉంటే ఏమనిపిస్తుంది? భలే బాధ అనిపిస్తుంది కదండి. ఆ క్యాంపులో వచ్చేటప్పటికి అన్ని ఇళ్ళు కాలిపోయి ఉన్నాయి. వాళ్ళందరి భార్యలు లేరక్కడ, పిల్లలు లేరక్కడ, మేకలు లేవు, గొర్రెలు లేవు, అంత బూడిదుంది. అది చూడగానే అసలే అలిసిపోయి యుద్ధరంగం నుంచి వచ్చిన ఆ పురుషులందరూ గుండెలు బాదుకొని ఇంకా ఏడవటానికి శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చారంట. అవును, మీరు ఎప్పుడన్నా ఏడుస్తారా? ఎందుకు? కూర బాగున్నందుక? అడిగిన చీర కొని పెట్టలేదనా? బంగారపు గొలుసు తాకట్టు పెట్టి ఇడిపించలేదనా? పక్కోళ్ళు తిట్టారనా? ఎవరో చీదరించుకున్నారనా? ఎందుకు ఏడుస్తారు? కొంతమంది ఊరికే ఏడుస్తారు, ఉక్రోషంతో ఏడుస్తుంటారు, ప్రతి చిన్నదానికి ఏడుస్తుంటారు. కానీ ఏడుపు కానీ దుఃఖం కానండి, గుండెకు బాగా గాయం తగిలినప్పుడు అది లోపటి నుంచి వస్తుందండి. అది సంతోషం కానీ,
దుఃఖం కానీ. సంతోషం వచ్చిన కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి, ఆనంద బాష్పాలు, దుఃఖం కలిగిన వస్తాయి. మీరు ఎప్పుడైనా అటువంటి తట్టుకోలేనంత బాధ కలిగిన సంభవాలు ఎదుర్కొన్నారో లేదో నాకు తెలియదు, కానీ అకస్మాత్తుగా నీ ప్రియమైన భార్య ఒక యాక్సిడెంట్లో చచ్చిపోతే, నీ భర్త అకస్మాత్తుగా చచ్చిపోతే, నువ్వు ముద్దుగా పెంచుకున్న నీ కుమార్తె స్కూల్ నుంచి వస్తూ యాక్సిడెంట్లో చచ్చిపోయిందన్న మాట చెవిలో పడితే ఎలాగుంటుందండి? ఎలాగుంటుంది? అబ్బా, గుండె పుండైపోతుంది, గుండె పగిలిపోతుంది. ఈ లోకంలో ఎన్నో విపత్తులు, ఎదురు చూడనటువంటి దుఃఖాలు, ఎదురు చూడనటువంటి సంభవాలు, ఎదురు చూడనటువంటి పరిస్థితులు మానవునికి కలుగుతూ ఉన్నాయి. మానవుడు ఏడుస్తూ ఉన్నాడు. మన భారతదేశంలో బాగా ఏడుస్తారండి, మరి ముఖ్యంగా స్త్రీలు. నేను కాపవరం అనే చిన్న పల్లెటూరులో కనీసం ఒక 2-3 సంవత్సరాలు ఉండి సేవ చేశాను. అక్కడ మేమున్న ఇంటికి ఎదురుగుండా ఇంట్లో ఒక ఆయన చనిపోయాడు, ముసలాయనే. చనిపోయిన తర్వాత కూడా నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది. ఆ ఇల్లాలు గడప మీద కూర్చొని బతికేరా లేకుండా నా బ్రతికెట్టు అయిపోయిందే, నా పసుపు కుంకుమలు దేవుడు తీసేశాడే అని అంటుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి, చచ్చిపోయి 30 రోజులు దాటిపోయింది, 2 నెలలు దాటిపోయింది, ఇంకా ఏడుస్తుంది ఏమేంటి మా? అప్పుడు కానీ ఆమెకు ఆదరణగా ఉండదండి. అప్పుడు కానీ చూసే వాళ్ళందరూ ఊరుకో అమ్మా, పోయినోళ్ళు మంచోళ్ళమ్మా అని సమాధానపరచరండి. ఇప్పుడు అది ఏమి లేదు, మనల్ని ఎవరు ఊరుకోబెట్టక్కర్లేదు, మనం బయటికి ఆడము, గొప్ప గొప్ప దిగమింగుకుంటా ఉంటారు అన్నమాట. అందుకే హార్ట్ అటాక్ గుట్టుక్కుని వస్తుంది. అందుకే బీపీలు పెరిగిపోతూ ఉంటాయి, చుచ్చు పెరిగిపోతుంటాయి. ఏమండి, వర్రీ ఈజ్ యువర్ కిల్లర్. వర్రీని ఎక్స్పోజ్ చేయాలి. ఎప్పుడు కూడా లోపల ఏదన్నా వాంతి వస్తుంది అనుకోండి, నీకు ఏం చేయాలి చెప్పండి? బస్సులో గీసులో ఉన్నావు అనుకో, ఎలాగో తట్టుకుంటాం అంటుంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటుంది. ఒకరోజు తిరుపతిలో మీటింగ్ ముగించుకొని అర్ధరాత్రి నన్ను బస్ ఎక్కిచ్చారు. ఏంటేంటో పెట్టారు, వద్దొద్దంటే మా మోహటం కదా, ఏదేదో పెట్టారు. అది అరగలేదు. అర్ధరాత్రి 12:30 1 గంట అయింది. బస్సు ఎక్కి కూర్చుంటే పొట్ట తిప్పేస్తా ఉంది. బస్సులో వాన్ చేసుకుంటే, అందులో ఫాస్ట్ గారు వాన్ చేసుకుంటే ఎట్లుంటుంది చెప్పండి? అందుకని నేను ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తే నేను పడ్డ తిప్పలో అప్పుడు గబక్కను గుర్తొచ్చింది, ఏదో ప్లాస్టిక్ కవర్లో ఏదో ఉంటే అది తీసేసి అది పెట్టుకొని బ్లాక్ అన్నాక అబ్బా ఎంత హాయిగా ఉందో, ఎంత తేలిగ్గుందో, ఎంత బాగుందో. అది పోయిన తర్వాత గబ్బుది. మనసులో దుఃఖం ఉంటే దాచుకోకండి, పంచుకోండి. మనుషుల దగ్గర పంచుకున్నా పంచుకోకపోయినది వేరే సంగతి. దేవుని దగ్గర ఓపెన్ చేయండి, దేవుని దగ్గర కుమ్మరించండి. హన్నా అనే ఒక స్త్రీ ఉంది బైబిల్లో. ఆమెకు పెనిన్నా అనే సవతి కూడా ఉంది. పెనిన్నాకు పిల్లలు కలిగారు, హన్నాకు పిల్లలు కలగలేదు. ఆ పెనిన్నా సవతి అస్తమానం నీకు పుట్టరులే అంటుంటే కుంగిపోతా ఉంది. భర్త దగ్గరికి వెళ్ళి చొక్కా పట్టుకొని నాకు పిల్లలు అంటే నేనేమన్నా దేవుణ్ణా అంటున్నాడు ఆయన. ఏటేట ఆలయానికి వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళేది, మొక్కుబడులు ఇచ్చేది, వచ్చేసేది. కానీ 1 సంవత్సరం ఏం చేసిందంటే గర్భగుడిలోకి వెళ్ళి, ఆలయంలోకి వెళ్ళి, దేవుని సన్నిధిలో మోకరించి, నీళ్లు కుమ్మరించినట్టుగా తన హృదయాన్ని కుమ్మరించి, అయ్యా నాకు గర్భఫలం దయచేయ్యా, నేను ఈ అవమానాన్ని పడలేకపోతున్నానయ్యా, ఈ నిందలు భరించలేకపోతున్నానయ్యా, ఈ లోటు నాకు తీర్చయ్యా, నాకు చక్కటి బిడ్డని అయ్యా, నాకు బిడ్డనిస్తే ఆ బిడ్డ నీకు ఇస్తానయ్యా అని కన్నీళ్లు గారుస్తూ గొణుక్కుంటూ అరుచుకుంటూ ప్రార్థన చేస్తుంటే పాపం అక్కడ ఉన్న యాజకుడికి అర్థం కాల. ఏమ్మా ఏమైనా తాగొచ్చావా అంటున్నాడంట. ఆమెని, లేదయ్యా నేను దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను. దేవుడు ఆ సేవకుని ద్వారా చెప్పాడు, మరుసటి సంవత్సరం నీ గర్భములో నీ ఒడిలో ఒక బిడ్డ
ఉంటాడు. నమ్మింది ఆమె, విశ్వసించింది, వెంటనే కళ్ళు తుడుచుకుంది. బైబిల్లో చెప్పబడింది, నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. ఒకసారి చదవండి, అయినా కొంతమందికి తెలియదు మీ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చదవమ్మ, సరిపోతుంది. ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందుతుని గనుక కృపనందుతునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. తీరని దుఃఖం ఉంది అప్పటిదాకా. ఎప్పుడైతే దేవుని మాట విన్నదో, దేవుని యందు విశ్వాసం ఉంచిందో, ఎప్పుడైతే తన బాధంతా దేవునితో చెప్పుకొని కన్నీటితో మొరపెట్టుకుందో, ఎప్పుడైతే తన హృదయాన్ని దేవుని సందులో కుమ్మరించిందో, తన బాధ అంతా తీరిపోయింది. ఆ నాటి నుండి దుఃఖముఖిగా, అసలు దుఃఖమే లేదు ఆ ముఖంలో. ఆహారం తిని అన్నమే తినలేదంట అంతకుముందు. అన్నం భోజనము చేయొచ్చు, సంతోషంగా ఉంది. మీకు ఎప్పుడైనా దుఃఖం వస్తే వస్తుందా రాదా? వస్తుందా రాదా? ఎందుకయ్యా తాగావు అని అడిగాను ఒక ఆయన్ని. తట్టుకోలేకపోతున్నానన్నా అన్నాడు. ఏంటయ్యా? బాధ. మరి తాగితే పోయిందా అన్నాను. పోయినట్టుందన్నా. ఎందుకు పోయినట్టుంది? ఏంటండి, బాధ వచ్చినప్పుడు సారాయి కొట్టుకెళ్తే బాధ ఎట్టపోద్దయ్యా? మత్తు వస్తుంది. ఓకే, మత్తులో నీకు తెలియదు. మత్తు నుంచి లేవగానే ఏమొస్తుంది? మళ్ళీ బాధ వస్తుంది. ఇంకో బాధ వస్తుంది. ఏంటంటే తాగానే అనే బాధ. మళ్ళీ పోతావు, మళ్ళీ తాగుతావు, మళ్ళీ లేస్తావు, ఇంకా బాధ ఎక్కువైపోతుంది. అయ్యో తాగుబోతులు అయిపోతానని మళ్ళీ బాధ వస్తుంది. పిల్లల ఫీజు కట్టే డబ్బులతో తాగేస్తావు. అయ్యయ్యో నా బతికెట్ అయిపోయింది, పిల్లల ఫీజు కట్టకుండా తాగేస్తానని అని ఇంకా బాధ అయిపోయింది, ఇంకా బాధ అయిపోయింది, ఇంకా బాధ అయిపోయింది. నీ బాధ పోవడానికి సారాయి కొట్టుకు వెళ్ళకండి, సినిమా హాల్కి వెళ్ళకండి. పశ్చిమ గోదావరి జిల్లాలో రాత్రి 12ంటికి అవుద్ది మీటింగ్. 2 అయినా 3 అయినా నేను ఇంటికి వెళ్ళిపోయేవాడిని. ఎక్కడ ఉండేవాడిని కాదు. మీటింగ్ అయిన తర్వాత బైక్ వేసుకొని వెళ్ళిపోయేవాడిని. 40, 50, 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊర్లన్నీ తిరిగాను. రోజు అర్ధరాత్రి 12:30 ఆ టైంలో నేను వెళ్తుంటే ఒక చంటి పిల్ల తల్లి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. మా ఊరామె, ఆ ఊరామె, నేను ఉన్న ఊరామె. ఇదేంటమ్మా ఈ అర్ధరాత్రి ఒక్కదాన్ని నడుచుకుంటూ వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్ళావమ్మా అంటే, 2వ ఆట సినిమాకి వెళ్ళానండి అయ్యా. చర్చకొచ్చాం కాదులేండి ఆమె. అదేంటమ్మా అర్ధరాత్రి 2వ ఆట సినిమాకి ఎందుకు అంటే, ఇంట్లో నెమ్మది లేదయ్యా. ఆయన సమాధానంగా నన్ను ఉంచడయ్యా. ఇంట్లో అన్ని బాధలేనయ్యా. మా అత్తగారు పొడుస్తుంటుందయ్యా, భర్త గారు తాగి పడుకుంటాడయ్యా, నన్ను పలకరించేవాడే లేడయ్యా, అందుకని ఆడికి వెళ్ళానయ్యా. సరే, వెళితే మనసు సమాధానం దొరికిందా? అదేనయ్యా. అక్కడ ఆమె ఎడుతుంది, ఆమెను చూసి నేను ఎడవా, నన్ను చూసి ఆమె ఎడవా, ఆమెను చూసి నేను ఎడవా. అక్కడ నాలాగా ఎవడో తాగుబోతుడితో భార్యభర్తల వచ్చి గొడవ వచ్చిన సినిమాలో సీన్ చూసుకొని ఆమెను చూసుకొని ఆ బొమ్మను చూసుకొని ఓదారిందంట. ఓదారిందా? తీరిందా? ఏడిసేవాడు సన్యాసి రాసుకుంటానంట. ఏం రాలుతుందండి? బంగారమా? అసలే ఏడుచేవాడు దగ్గరికి వెళ్ళి నీ ఏడుపు చెప్తే ఏం చెబుతాడు? ఇద్దరు కలిసి తాగుదామంటాడు, ఇద్దరు కలిసి పాపం చేద్దామంటాడు, ఇద్దరు కలిసి చద్దామంటారు. ఈ రోజున చాలామంది దుఃఖాన్ని కప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, లేకపోతే దాన్ని నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు. నీకు ఏడుపు వచ్చినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు, నీకు దుఃఖం కలిగినప్పుడు, దుఃఖం కలగడానికి చాలా సందర్భాలు ఉన్నాయండి. నిజమే. ఒక అబ్బాయి కష్టపడి సంవత్సరం అంతా చదివిన తర్వాత 10th ఫెయిల్ అయ్యాడంటే ఆ అబ్బాయికి చాలా దుఃఖం. ఒకటి ఫెయిల్ అయ్యాను, ఇంకోటి ఒక సంవత్సరం వేస్ట్ అయింది, ఇంకోటి అమ్మ నాన్న తిడతారు, ఇంకోటి ఫ్రెండ్స్ అందరు ఎగతాళి చేస్తారు. ఇలాగ అన్ని తలుచుకొని ఆఫ్టర్ ఆల్ 10th పోయినందుకు ప్రాణం తీసుకుంటున్నారండి. వివాహం అయినప్పుడు భార్యాభర్తల మధ్య కొన్నిసార్లు భేదాలు వస్తాయి. నువ్వు అనుకున్నట్టు ఉండడు నీ భర్త, నువ్వు అనుకున్నట్టు ఉండదు నీ భార్య. పెళ్లి చూపులప్పుడు ఉంటుందిలే, బొమ్మలాగా వస్తుంది కదా. పెళ్ళి అప్పుడైతే దేవదూతలాగా ఉంటుంది. ఏమండి, పెళ్లి కొడుకు అప్పుడు హీరోలాగా ఉంటాడు ఆ మనుషుడు. హీరో, ఎంత మంచి మొగుడు దొరికాడు అనుకుంటుంది పాపం. తర్వాత తెలుస్తుంది ఆయన తంతు. ఏమండి,
తెలిసిన వెంటనే అయ్యో నా బతుకు పాడైపోయిందే, నా బతుకు ఇదైపోయిందే, నేను ఒకటి అనుకున్నాను ఇంకోటి జరిగిందే అని బాధపడిపోయి విడాకులు ఇచ్చేస్తాం, వదిలేస్తాను, ఇంకొకళ్ళు చేసుకుంటాను, చచ్చిపోతాను. ఇది బాధల లోకం అండి, ఇది శ్రమల లోకం, ఇది సమస్యల లోకం, ఇది మోసగాళ్ల లోకం, ఇది అబద్ధికుల లోకం, ఇది దొంగల లోకం, ఇది స్వార్థప్రియులతో ఉన్న లోకం. ఈ లోకంలో నిజంగా దేవుని కోసం బతకాలనుకునే వాడికి కష్టాలుంటాయి, కన్నీరు ఉంటుంది, బాధ ఉంటుంది, అవమానం ఉంటుంది, నింద ఉంటుంది, శ్రమ ఉంటుంది. ఏం చేస్తున్నావు? క్రీస్తు కొరకు బ్రతకడానికి ఆశ కలిగినప్పుడు శ్రమను సహించుకుంటున్నావా? కన్నీటిని ప్రభు దగ్గర కుమ్మరిస్తున్నావా? లేక తిరగబడి సాతానికి లోబడి పాపానికి లోబడి నీ బ్రతుకును పాడు చేసుకుంటున్నావా? జీవితాన్ని అంతం చేసుకుంటున్నావా? ఈ రోజున చూడండి, ఆత్మహత్య చేసుకునే వాళ్ళు పేదోళ్ళ ధనవంతులా చెప్పండి చూద్దాం. తినటానికి అన్నం లేక బిడ్డలకు విషం ఇచ్చి చచ్చిపోయే తల్లి బిడ్డలు ఉన్నారు. క్యాన్సర్ అని చెప్పిన వెంటనే వైద్యం చేసుకోవడానికి డబ్బులు లేక చచ్చిపోయే మనుషులు ఉన్నారు. డాక్టర్ పరీక్ష చేసి ఎయిడ్స్ ఉందంటే అవమానం తట్టుకోలేక ఉరేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆకలితో, బాధతో, నిందలతో చనిపోవడానికి ఆశపడే వాళ్ళు ఉన్నారు. అది కొంచెమన్నా అర్థం చేసుకోగలం. వాళ్ళకి ఆ సమయంలో ఆదరించేవాళ్ళు, హెచ్చరించేవాళ్ళు, ధైర్యపరిచేవారు లేని మూలాన. అయితే సినిమా యాక్టర్లు ఊరేసుకొని చచ్చిపోయాడు మొన్న ఎవరో ఒక ఆయనంట. ఎందుకు చచ్చిపోవాలి? సమాధానం లేదు. ఏమండి, సక్సెస్ లేదు బ్రతుకులో అనుకున్నాడంట. ఎంతరో డాక్టర్, అందరికీ వైద్యం చేసే డాక్టర్ గారు ఊరేసుకున్నారంటాడు. డాక్టర్ గారికి ఏం కర్మరా బాబు, మన ముట్టుకుంటే 10 రూపాయలు, 10 రూపాయలు ఇప్పుడు 100 రూపాయలు తీసుకుంటాడు, 200 తీసుకుంటాడు ముట్టుకుంటే. డాక్టర్లు ఊరేసుకొని చేస్తున్నారు. మీకు తెలుసో తెలీదో, ఈ మధ్య లేటెస్ట్గా సెన్సస్ తీశారండి. ఆ సెన్సస్ ప్రకారంగా ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయే స్త్రీల కంటే పురుషులు ఎక్కువ అంట. ఎవరు ఎక్కువ అండి? పురుషులు ఎక్కువ. స్త్రీలు బలహీనమైన ఘటం అంటారు. పురుషుడు డబ్బా, పైకే డబ్బా అలాగా అవుతాడు, పెద్ద చిన్న కష్టం వస్తే తట్టుకోలేడు. ఆడవాళ్ళు బుడబుడబుడబుడ ఏడ్చేసి తుడిచేసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళిపోతారు. ఈ పురుషుడు అట్ట కాదు, ఆడవలేడు, ఏడిస్తే పరుగు పోద్దేమో, మగవాళ్ళు ఏడితే అట్ట అని చెప్పి లోపల ఏడుచుకొని తాడో పేడో చూసుకొని వేసుకుంటున్నాడు. ఎందుకు చచ్చిపోతున్నాడు పురుషులు? ఎందుకు చచ్చిపోతున్నాడు? ఇప్పుడు స్త్రీ బలహీనమైన ఘటం అంటే పురుషుడు అంతకంటే బలహీనమైపోయాడే. కొంచెం మనసు దిట్టం చేసుకోలేడా? పరిస్థితిని ఎదుర్కోలేడా? ప్రభు పాదాలు పట్టుకోలేడా? ప్రభు పాదాలు పట్టుకోలేడు కంటికి ఏ నిరీక్షణ లేదు. అది స్త్రీ అయినా పురుషుడైనా ప్రభు పాదాలు పట్టుకుంటే ధైర్యం వస్తుంది. ఒక్కసారి చూడగానే నా భార్య లేదంటే నా భార్య చచ్చిపోయింది, నా భార్య కాలిపోయిందంటే నా పిల్లలు లేరు, ఏమైపోయారు, అయ్యో మా పసిపిల్లోడు 1 ఇయర్ బిడ్డ, 2 సంవత్సరాల బిడ్డ, చక్కటి బిడ్డ, ఎత్తుకుందాం, ముందు పెట్టుకుందాం ఆశతో తండ్రులు ఇంటికి వచ్చేటప్పటికి ఒక్కళ్ళు లేరు అక్కడ. ఇక ఏడవటానికి శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చారంట. ఏమీ లేదు, అయిపోయింది మా బ్రతుకు, మా ఫ్యూచర్ లేదు, ఇక మా సంసారాలన్నీ పాడైపోయినాయి, మా బిడ్డలందరూ చనిపోయారు, మా భార్యలందరూ కాలిపోయారు, మేము ఒంటరిగా మిగిలిపోయాము, మాకు ఇక ఏమి ఇల్లు వాకిళ్ళు ఆస్తులు అన్నీ కాలిపోయినాయి, ఇక మాకు ఏ జీవనాధారము లేదు అనుకున్న పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, దేవుని వైపు తిరిగి ఆరాధించినప్పుడు, ధైర్యం తెచ్చుకొని ప్రార్థించినప్పుడు, దేవుని చిత్తాన్ని ఎరిగి తరిమినప్పుడు అన్ని పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందారు. ఈ రాత్రి ఇక్కడ మీరు పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందాలని, మీరు ఏ ఏ విషయాలలో తట్టుకోలేని బాధలో ఉన్నారో, కొరతలో ఉన్నారో, అవసరతలో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో, ఏడవలేక మింగుకుంటూ వ్యసనంతో నిండిపోయి ఉన్నారు, దురభ్యాసాలకు బానిసైపోయి ఉన్నారు, మరింత మీ గాయాలను పెద్ద చేసుకుంటున్నారు, ఈ రాత్రి ప్రభువు నిన్ను చూస్తున్నాడు. దయచేసి తలను వంచండి, ప్రార్థన చేసుకుందాం. గుండె తెరిచి
ప్రభు సన్నిధిలో నీ బాధ చెప్పు. అయ్యా, ఇదయ్యా నా పరిస్థితి, నేను తాగుబోతులైపోయానయ్యా, నా బ్రతుకుడు నాశనం చేసుకున్నానయ్యా, ఈ దురభ్యాసాన్ని మానలేకపోతున్నానయ్యా, నేను మరలా తిరిగి మామూలు మనిషిని అవుతానా అనే సందేహం ఉంటే యేసయ్య దగ్గర మోకరించు, నోరు తెరిచి ఆయనకి ప్రార్థన చేయి. నీ బాధ ఆయనతో చెప్పుకో, నీ వేదన ఆయనతో చెప్పుకో. ఎవరో ఏదో అన్నారని కుమిలిపోతున్నావు, ఎవరో నాకు హాని చేశారని కోపంతో నిండి ఉగ్రతతో నిండుతున్నావు. పశ్చాత్తాపడు. నా ప్రభు నాకు తోడుండగా ఏ అపాయము నాకు రాదు. సాతానుడు నన్ను దోచుకోవాలని ప్రయత్నించిన నా ప్రభు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నాకు ఇచ్చే దేవుడిగా ఉన్నాడు కనుక నా దేవుడైన యెహోవా యందు నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను. నా కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్య యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను అని నోరు తెరిచి ఒక మాట చెప్పండి. యేసయ్య, నా బాధ ఇది, నా వేదన ఇది, నా దుఃఖం ఇది, నా అవసరత ఇది, నా వ్యాధి ఇది, నా స్థితి ఇది, నాకు సహాయం చేయాలి. నోరు తెరిచి మీ బాధ ఏదో దేవునితో చెప్పండి. వింటాడు. పరలోకం నుంచి మీ ప్రార్థన వినే దేవుడు నీకు సలహా ఇస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నీకు తోడుంటాడు, నిన్ను ఆదరిస్తాడు, నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగిస్తాడు. నమ్ము, విశ్వాసముంచు, ప్రభునందు విశ్వాసముంచు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎన్నోసార్లయ్యా గుండె పగిలిన వేళలో, సమస్యల వలయాల్లో చిక్కుకున్న సమయాలలో, ఆర్థికమైన ఇబ్బందుల్లో, మానసికమైన వేదనల్లో, కుటుంబ సమస్యలలో, నమ్మిన వారి చేత మోసగించబడిన పరిస్థితుల్లో, ఉన్న ఆస్తిని పోగొట్టుకున్న సమయాల్లో, ఉన్న ఉద్యోగంలో కీడు కలిగిన సమయాలలో, ప్రారంభించిన బిజినెస్ దివాళా తీసిన సమయాలలో కృంగిపోతున్నామయ్యా, నిరుత్సాహపడిపోతున్నాము నాయన, కూలబడిపోతున్నామయ్యా. ఎవరి మూలనో ఇది జరిగిందని ఇతరులను నిందిస్తున్నామయ్యా. అట్టి పరిస్థితికి బదులు నీ వైపు చూడడానికి, ప్రభువా నాకెందుకు ఇది జరిగింది, ప్రభువా నీవెందుకు ఇది అనుమతించావు, ప్రభువా ఈ పోరాటాన్ని ఎదుర్కొనే శక్తి దయచేయి, ఈ శోధనను ఎదుర్కొనే బలం దయచేయి, ఈ పరిస్థితుల్లో నన్ను విడిచిపెట్టొద్దయ్యా అని ప్రార్థించుకునే మనసు మాకు దయచేయ్యా. మనుషులందరూ విడిచిన విడువను ఎడబాయని యేసయ్యా, మనుషులందరూ సహాయం చేయాలని వచ్చిన వారి చేతగాని పరిస్థితుల్లో సమస్తము సాధ్యమైన నీ వైపు చూడడానికి సహాయం చేయేసయ్యా. నీ బిడ్డలు ఈ ఆవరణలోనికి వచ్చారయ్యా. ఏ గుండెల్లో ఏ బాధ ఉందో, ఏ గుండెల్లో ఏ గుబులుందో, ఏ గుండెల్లో ఏ వేదన ఉందో, ఏ కుటుంబంలో ఏ సమస్య ఉందో నువ్వు బాగా తెలిసిన దేవుడవు. ధైర్యపరిచయ్యా, బలపరిచయ్యా, నీ చిత్తములో నడిపించయ్యా. మేము పోగొట్టుకున్నవన్నీ రెండంతలు పొందడానికి సహాయం చేయి నాయన. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.